వైఎస్ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన బీహార్తో పోటీ పడ్డారనే విమర్శలు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలను తరిమేశారు. సింగిల్ ఇంచు రోడ్డు వేయకుండా రహదారులను అస్తవ్యస్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడ్డారు. గుట్కా బ్యాచ్ వీర విహారం చేసింది. సింపుల్ గా ఏపీని సౌత్ బీహార్లా మార్చేశారనే కామెంట్స్ వినిపించాయి. సునీల్ నాయక్ లాంటి ఐపీఎస్ అధికారులను సైతం బీహార్ నుంచి దిగుమతి చేసి అధికార దుర్వినియోగంలో లాలూ ప్రసాద్ యాదవ్ తో పోటీ పడ్డారు జగన్. బీహార్ ఫార్ములా నచ్చిన జగన్ తాజాగా మరోసారి అదే టచ్ ఏపీలోని ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉంది చంద్రబాబు. ఆ వాసనలని ఏపీ గడప కూడా తొక్కనివ్వడు. అభివృద్ధికి బ్రాండ్ ఆయన. ఇంతకీ ఏపీలో వైసీపీ అమలు చేయాలని తెగ ఉబలాట పడుతున్న ఫార్ములా ఏంటంటే, అక్కడి సీఎం నితీష్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తున్నారు. త్వరలోనే నితీష్ కుమార్ యాదవ్ కి కేంద్ర మంత్రి పదవి వరించనుందని, రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదే బాటలో సీనియర్ నేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఉప ప్రధానిగా వెళ్లనున్నారని ప్రచారం చేస్తున్నాయి వైసీపీ మీడియా ప్లాట్ఫామ్స్. యువ నేత మంత్రి లోకేష్ ని సీఎంను చేసి చంద్రబాబు హస్తినాకు వెళ్తారని కథనాలు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని అమరావతి పనులు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. ఉమ్మడి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. ఆర్సెల్ఆర్ మిత్తల్, రష్మి స్టీల్ కంపెనీలు కాలు మోపుతున్నాయి. రాయలసీమలో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇలా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలో జగన్ హయాంతో పోలిస్తే భిన్నమైన పారిశ్రామిక వాతావరణం కనిపిస్తోంది. ఈ కంపారిజన్ తో వైసీపీ పాలనలో సౌత్ బీహార్లా కనిపించిన ఏపీ నేడు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో ఢీ కొడుతోంది. జగన్ టీం మాత్రం ఏపీని అన్ని విధాలుగా బీహార్ సరసన నిలపాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అధికారానికి దూరమైన వైసీపీకి ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై జరుగుతున్న సినిమా అర్థం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేంద్రానికి వెళ్ళకపోవడమే కాదు, జగన్ కుట్రల పప్పులు కూడా ఉడకనివ్వరు. దీనిపై ఇప్పటికే ఆ పార్టీకి క్లారిటీ ఉంది. అందుకే ఈ బీహార్ డ్రామాలు.